హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాయణని. న్యూ వాటర్ లాగిన్ అనేది ఎలా చేయాలనేది విధానానికి తెలియపరుస్తున్నాను. లాగిన్లో కొట్టిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నేను ఎంటర్ చేస్తున్నాను, చూడండి. కొట్టిన తర్వాత లాగిన్ ఓటీపీ అని కొట్టంగానే ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీ సర్నేము, మీ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలా సర్నేమ్ నేమ్ ఇచ్చిన తర్వాత గెట్ అని కొట్టంగానే ఓటీపీ వస్తుంది. అంటే మనకి ఓటర్ ఐడెంటిటీ పోర్టల్లో మీ ఫోన్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ జరిగినట్టు అనమాట. ఓకే, జరిగిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఐడెంటిటీ పోర్టల్లో మీ నెంబర్ మీద, మీ మొబైల్ నెంబర్ మీద లాగిన్ జరిగింది. ఓకే, సక్సెస్ఫుల్ అని వచ్చింది పోర్టల్లో. తర్వాత మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చి ఫర్గెట్ ఓటీపీ కొట్టాలి. ఫర్గెట్ ఓటీపీ అనేది ఎంటర్ చేయగానే ఓటీపీ అనేది ఆటోమేటిక్గా ఓటర్ ఐడెంటిటీ పోర్టల్లోకి ఎంటర్ అవుతాం. ఈ విధానం ద్వారా ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఓటర్ పోర్టల్లో నుంచి లాగిన్ అవుతాం. ఫర్గెట్ ఓటీపీ అనేది లేట్గా వస్తుంది ఫ్రెండ్స్, అంతేనే కొంచెం టైం పడుతుంది కాబట్టి మళ్ళీ వెయిట్ చేస్తాను. ఫర్గెట్ అని నేను ఎంటర్ చేస్తున్నాను, అందువల్ల లేట్ అవుతుంది. మీకు మా వద్ద నుంచి సహాయం కావాలంటే మేము ఆన్లైన్ సర్వీస్ని సంప్రదించండి. చివరిలో మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు తెలియపరుస్తాము. మీ ఓటర్ ఐడెంటిటీ కార్డ్ కావాలన్నా మీ వాట్సాప్ ద్వారా అన్నీ షేర్ చేసిన మేము వాట్సాప్ ద్వారా ఆధార్, ఫోటో లాగిన్ చేసిన అన్నీ తెలియపరుస్తాం. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాం. ఫామ్ 16 అనేది ఓకే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టేట్ కనపడుతుంది, స్టేట్ని అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత డిస్టిక్ కనపడుతుంది, డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కాన్స్టిట్యుయెన్సీ అంటే ఏ నియోజకవర్గానికి వస్తారో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిన తర్వాత నెక్స్ట్ అనేది ప్రొసీడింగ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ స్టెప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ పేరు డీటెయిల్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నేమ్ అవ్వాలి, తర్వాత సర్నేమ్ అవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ఫోటో ముందుగా మనం రెడీ చేసుకున్న ఫోటో అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే అనేది నేను ఎంటర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫోటో అనేది తీసుకుని సక్సెస్ అయింది. నెక్స్ట్ అనేది ఫర్గెట్టుకున్న ఓకే అన్నాను ఫ్రెండ్స్. తర్వాత జెంట్స్ అయితే ఫాదర్ నేము, లేడీస్ అయితే డాక్టర్ నేమ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తండ్రి పేరు, వాళ్ళ రిలేషన్స్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, మేము ఎంటర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా చూసుకుని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసాం ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాము ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అనేది క్లిక్ చేసాము. నెక్స్ట్కి వెళ్ళింది కాంటాక్ట్ డీటెయిల్స్, అంటే మన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ సెల్ఫ్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. తర్వాత మెయిల్ ఐడి ఇచ్చుకోండి ఫ్రెండ్స్. తర్వాత మెయిల్ ఆర్ జెండర్ అని వస్తుంది ఫ్రెండ్స్, అది చూసుకోండి ఫ్రెండ్స్. మెయిల్ కానీ ఫిమేల్ కానీ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఆధార్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆధార్ అని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్. డీటెయిల్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఫ్రెండ్స్, డీటెయిల్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆధార్ ప్రూఫ్కి ఏ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. దాంట్లో ఆధార్, పాన్ అన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు మీ దగ్గర ఏదైతే అప్లోడ్ చేస్తారో అది మీరు ఇవ్వాలి ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, ఇయర్,
తర్వాత డాక్యుమెంట్ ప్రూఫ్ ఏం సబ్మిట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే అందరూ ఆధార్ సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఆధార్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఆధార్ ఓకే అవుతుంది. అది ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొట్టండి ఫ్రెండ్స్. తర్వాత ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రస్తుతం ప్రతి ఒక్కటి డోర్ నెంబరు, స్ట్రీట్ నేము, విలేజ్ అని కరెక్ట్గా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. కరెక్ట్గా మీ ఆధార్లో ఏదైతే ఉందో అది తప్పకుండా చూసుకుని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని క్రాస్ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. సచివాలయం స్టాఫ్ ప్రతి ఒక్కటి వెరిఫై చేస్తారు. అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే రిజెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. రాంగ్లీ ఏదైనా మెన్షన్ చేసినా రిజెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దానికి ప్రూఫ్ ఏంటంటే ఆధార్ ఏది సబ్మిట్ చేస్తున్నారు అనేది డాక్యుమెంట్ అడుగుతుంది ఫ్రెండ్స్. అది డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది క్లియర్గా అవ్వాలి ఫ్రెండ్స్. గ్యాస్ బిల్లు, వాటర్ ఏంటి ఇవన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్. అందులో మీకు ఏదైతే ప్రజెంట్ అడ్రస్లో ఉంటున్నారో కేవైసీ కరెక్ట్గా అవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ కొట్టాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయిన తర్వాత రెఫరల్ ఫ్రెండ్స్, ఎవరైతే మీకు రిఫర్ చేస్తున్నారో వాళ్ళ ఓటర్ ఐడెంటిటీ నెంబర్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా ఏంటంటే మన ఓటర్ ఐడెంటిటీ లిస్ట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎనీబడి ఉన్నారంటే వాళ్ళని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ఆర్ నో అని అడుగుతున్నా ఫ్రెండ్స్. నో అని కొట్టండి. తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఏ ఊరు ఏంటి అనేది అది ఒకటి చూడండి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు అనేది ఒకటి అడుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఊర్లో ఎన్ని సంవత్సరాలు, ఊరి పేరు మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తాం అనేది రాయాలి ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్. నేమ్ అనేది ఎక్కడి నుంచి అప్లై చేస్తాము చూసుకుని ఓకే అని కొట్టండి ఫ్రెండ్స్. క్యాప్చా అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఫర్గెట్ కొట్టుకుంటే ఓటీపీ అనేది జనరేట్ అయ్యింది ఫ్రెండ్స్. మనం ఇచ్చిన ప్రతి ఒక్కటి అనేది మీకు కనపడుద్ది ఫ్రెండ్స్. క్యాప్చా అనేది ప్రతి ఒక్కటి చూసుకోండి ఫ్రెండ్స్. క్యాప్చా అనేది మెన్షన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ అనేది మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మేషన్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి ఏంటంటే మిస్టేక్ కొడితే అక్కడ ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ రీట్రై కొట్టుకుని కరెక్ట్గా కొట్టుకుంటే ఓటీపీ అనేది జనరేట్ అయ్యేది ఫ్రెండ్స్. మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్. థర్డ్ టైం కొడుతున్నాను. 2 టైమ్స్ అనేది రాంగ్ వచ్చింది. ఓటీపీ క్యాప్చా అనేది సక్సెస్ అయింది ఫ్రెండ్స్. ఓటీపీ వచ్చింది. ఓటీపీ అనేది మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఓటర్ ఐడెంటిటీ గురించి కావాలనుకుంటే మా హెల్ప్ లైన్ నెంబర్ని సంప్రదించండి ఫ్రెండ్స్. ఏ డిస్టిక్ అయినా ఎక్కడైనా వస్తాం అదే ఆన్లైన్ ద్వారా రెడీ చేసి మీకు అక్నాలజ్మెంట్ అనేది షేర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా మీ ప్రతి ఒక్కటి ఎంటర్ చేసిన ఫార్మాట్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఆ ఫార్మాట్ అనేది తీసుకుని మీ నియరెస్ట్ సచివాలయంలో ఒక కాపీ అనేది సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. మీ ఆధార్ కార్డు ఎవరైతే రెఫరల్ చేశారో వాళ్ళది జిరాక్స్, ఇది ఫోటో సబ్మిట్ చేసి ప్రతి ఒక్కటి వాళ్ళకి సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఆధార్ కార్డ్, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది ఫ్రెండ్స్ ఆన్లైన్లో. మేము పైన చూపిస్తున్న మా అడ్రస్, ఫోన్ నెంబర్ గురించి తెలియపరుస్తున్నాము. మా ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీకు కావలసిన పాన్ కార్డ్, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ సర్వీసులను పొందవచ్చును. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారానే మీ సేవలను అందించబడును. ఏ ఇతరమైన ఫోన్ నెంబర్లకి కాంటాక్ట్ అయినా మాకు ఏ విధమైన బాధ్యతలు ఉండవు. యాజ్ ఫర్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారం ఆన్లైన్ ఫ్రాడ్లు పెరిగిపోతున్నాయి కాబట్టి ఏ విధమైన ఓటీపీలు షేర్ చేయకండి. అలా షేర్ చేసి మనీ పోయిన యెడల మాకు ఏ విధమైన సంబంధం ఉండదు. మమ్మల్ని వాట్సాప్ నెంబర్ ద్వారా మాత్రం